ఛానల్. ఈరోజు అయితే నేను ఫుల్ ఫ్రాక్ కుట్టాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ ఫ్రాక్ అయితే మీకు చాలా నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, కింద చూడండి ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చిందో. అలాగే హ్యాండ్స్ చూడండి, ఇదిగోండి. మీకు నచ్చితే చిన్న కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి. ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇదిగోండి, ఇది బోట్ నెక్ కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఫుల్ వీడియో అయితే పెట్టాను. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇదైతే నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. ఒకసారి ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని మీరు ఇలా నీట్గా ఎక్కడ ముక్కలు లేకుండా మాత్రం అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అప్లై చేసుకున్నాక నేనైతే మర్చిది సైజు మీకు చూపిస్తాను. సైజుని బట్టి కటింగ్ అయితే పెట్టుకోండి. ఇలా నీట్గా ఇది ఇలా రావాలి. ఇలా కటింగ్ పెట్టుకున్నాక మీరు తన సైజుని బట్టి కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నడుము సైజ్ తీసుకోండి. అమ్మాయి నడుము సైజ్ వచ్చేసి 32 వచ్చింది. దాన్ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే చూడండి 8 వస్తుంది. ఇదిగోండి, నేనైతే 8 పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా 8 పెట్టండి. 8 పెట్టండి. తన పొడుగు వచ్చేసి 35. ఇదిగోండి, తన పొడుగు వచ్చేసి అయితే 35 వచ్చింది. లైనింగ్ కదా, ఇది లైనింగ్ అండి. దానికి అనేసి నేను 32 పెడుతున్నాను మార్కింగ్. చూడండి, ఇదిగోండి 32 వచ్చింది. చూడండి, ఎక్కడి నుంచి అయితే 32 ఉందో మనకు సేమ్ అలానే అన్నిటి కాడ ఇలా 32 కాడ కొద్దిగా జరుపుతూ 32 కాడ మార్కింగ్ అయితే చేసుకోవాలరా. నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే చేయాలి. ఇట్లానే దీన్ని ఇలా మార్చుతూ 32 కాడ మార్కింగ్ చేసుకోండి. దీన్ని ఇలా మొత్తం ఏడాది మార్కింగ్ కార్డుకి వచ్చిందో వాడిని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోండి. కట్ చేసినట్టయితే ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంకో ఇక్కడ ఉంటుంది కదండి, ఇది జాయింట్ అయితే ఉంటుంది. ఈ జాయింట్ అయితే ఇలా కట్ చేసుకోండి. దీని పక్కన పాటు చూడండి, ఇది పాటు నేను ఇప్పటికైతే అది కింది పాటు ఉన్నాయి. చూడండి, 15.5 ఉంది. తన సైజ్ వచ్చేసి 14.5 వచ్చింది. 10.5 ఇంచుకు పెట్టాను. చంక వచ్చేసి 6.5 పెట్టాను. అది 6.5 కూడా చంక బాగా పెట్టాను. చూడండి, వెయిట్ ఇంకో తన సైజ్ వచ్చేసి 9, 4 భాగాలు చేశాను. 9 వచ్చింది. ఇంచున్నర మాత్రం కుట్లలో పెట్టాను. కింద నడుము వచ్చేసి 8 వచ్చిందండి. 8 కాడ ఇంచున్నర కుట్లలో పెట్టుకోండి. నేనైతే బోట్ నెక్ పెట్టాను. మొహం కాడ మాత్రం ఇలా పెట్టాను. 8 పెట్టిన తన కల్లా వచ్చి ఇటు మాత్రం 2 మార పెట్టాను. చూడండి, మీరు ఫ్రంట్ పార్ట్ అంటే అది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ దానికి లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకుంటుంది. చూడండి, ఇది లైనింగ్ లైనింగ్ అయితే ఇది ఫ్రంట్. దీనికి లైనింగ్ ఇంకా కట్ చేయలేదు. కటింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు స్టిచింగ్ ఇష్టం. చూడండి, అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి ఎలా అవుతుందో కామెంట్ అయితే చేయండి. ఇది ఇక్కడ పెట్టాలి కదా. ఇదిగోండి, ఇలా పోలింగ్ చేస్తాను. దీనికన్నా 3 ఇంచులు ఎక్కువ పెట్టి కట్ చేస్తాను. చూడండి, కట్ చేసుకున్నాను. 5 పార్ట్ 3 ఇంచులు ఎక్కువ పెట్టాను. ఇదిగోండి, స్టిచింగ్ అయితే పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ ఇంకో ఇమ్మది అయితే 5 వచ్చింది కదా. నేనైతే 2.5 కాడ మార్కింగ్ చేస్తున్నాను. ఇది మన హ్యాండ్ కటింగ్ అయితే ఎలా పెడతామో అలానే పెట్టుకోండి, సేమ్ యాజ్ ఇట్. ఒకవేళ నా వీడియోస్లో అర్థం కాకపోతే మాత్రం ఇంచు కుట్లలో పెట్టిన ఇంచు ఇట్లా పెట్టేసిన. ఇటు మాత్రం 2.5 పెట్టాను, కనిపిస్తుంది కదా. 5 వచ్చింది. ఇది ఇట్లా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 5 క్లాత్ అండి. ఇది దానికన్నా ఇప్పుడు మనం 5 తీసుకున్నాం అనుకో, ఇది 10 తీసుకోండి. పొడవులా తీసుకొని దాన్ని మీరు ఇలా కుట్టి పెట్టుకోండి. నేనైతే కుట్టి వీడియో అయితే పెడతాను, కాకపోతే మీకు కొంచెం అర్థం కావాలనేసి అయితే ఇలా పెడుతున్నాను. కిందిది 5 తీసుకుంటే 5ది 10 తీసుకోవాలండి. ఇలా కుచ్చి పెట్టుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇలా కింద కుచ్చి పెట్టుకోండి. జస్ట్ మీకు ఇది అర్థం కావాలనేసి మాత్రం తీస్తున్నాను. చూడండి, తర్వాతకి ఇలా పైన ఇలా కుచ్చి పెట్టుకోవాలి. చాలా లాంగ్ అయింది అనేసి ఇలా షార్ట్ అయితే తీస్తున్నానండి. ఇంకో ఇలా పెట్టి దీనిపైన మనం ఇది ఇలా అప్లై చేసుకోవాలి.
ఇలా ఇలా అప్లై చేసుకోవాలి. అని మీరు పెద్ద సైజ్ తీసుకోండి, జస్ట్ మీకు అర్థం కావాలనేసి నేను ఇలా తీస్తున్నాను అంతే. మీకు కావాలంటే మాత్రం పెద్దగా మళ్ళీ వీడియోలో అయినా పెడతాను. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా అయితే కుర్చీ వస్తుంది. జస్ట్ మీకు ఇది అర్థం కావాలనేసి అయితే పెట్టాను. నెక్స్ట్ మనం ఒకటి వెనకాల బుందెలు ఉంటాయి కదండి, దానికి మనం తీసుకోవాల్సిన క్లాత్ ఇట్లా పొడుగులో తీసుకోండి. మీకు కావాల్సినంత పొడుగు తీసుకోండి. నేనైతే ఇట్లా 4 తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టు వేయండి. బ్యాక్ సైడ్ మనం కట్టే బుంద ఇలా కుట్టు వేయాలి. ఇలా రెడీ చేశాక ఇప్పుడు ఈ కత్తెరతోటి ఇలా అనండి. కత్తెరతోటి ఇదిగోండి, కత్తెరతో ఇలా పెట్టి లోపల నుంచి ఇలా అనండి. ఇలా అంటే ఇలా వస్తుంది. దాన్ని మీరు ఇప్పుడు ఇది మనం బ్యాక్ కట్టుకునేటప్పుడు బొందండి. ఇదైతే నేను రెడీ చేశాను, మీకు అర్థం కావాలనేసి అయితే చూస్తున్నాను. నెక్స్ట్ అలాగే బ్యాక్ బొందలు కూడా చూస్తానండి. డోరీస్ క్లాత్ క్రాస్ పీస్ తీసుకున్నాను, 1.5 తీసుకున్నాను. దాన్ని మీరు ఇలా క్రాస్ తీసుకొని 1.5 తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే నేను ఒక పుల్లతో మాత్రం ఇట్లా డోరీస్ అయితే తీస్తున్నాను. ఇంకో ఫస్ట్ ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి లోపలికి ఇలా అనండి క్లాత్. ఇదిగోండి, ఇలా అనేసేయండి. ఇలా అంటే మాత్రం చాలా సింపుల్గా అయితే వస్తుంది. చూడండి, ఇదిగోండి దీంతో అయితే తీసాను. ఇదిగో డోరీస్ ఇదిగోండి హ్యాండ్ ముక్కుడకి ఇవైతే ఇలా ట్రై చేశాను. చూడండి.